హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి ఇలా మండుతూనే ఉండాలా? జల్పల్లిలో ఈ మంటలు ఎందుకు? జనావాసాల్లో పరిశ్రమలను ఇక తరలించరా? ప్రజల ప్రాణాల మీదకి వస్తున్న ఈ పరిశ్రమలు, ఈ ప్లాస్టిక్ గోడౌన్లను అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? జల్పల్లి మున్సిపల్ కమిషనర్కు ఈ సమస్యలు తెలియవా, లేక ఆయన లైట్ తీసుకుంటున్నారా? ఇళ్ల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమలను తొలగించే అధికారం కమిషనర్కు ఎంత మాత్రం లేదా? ఆయన డమ్మీ కమిషనరా? పండగ రోజు జనావాసాల మధ్య భారీ అగ్నికీలలు, ఈ పాపం ఎవరిది? నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, జనావాసాలలో ఇళ్ల మధ్యన ప్లాస్టిక్ పరిశ్రమలు కానీ, రబ్బరు పరిశ్రమలు కానీ, సోఫా సెట్లు చేసే పరిశ్రమలు కానీ ఉండొద్దు. ఇలా ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అనేక సార్లు నా వీడియోలో హెచ్చరించాను. జల్పల్లిలో కాలుష్యానికి కారణమవుతున్న అనేక పరిశ్రమల గురించి ప్రస్తావించాను. మంటలు ఎగిసిపడుతున్న పరిశ్రమల గురించి కూడా చెప్పాను. ఎవడు పట్టించుకోడు, అధికారులకు ఇది వినిపించదు, ప్రజలకేమో అస్సలు పట్టింపు ఉండదు. వాళ్ళ ఇంటి పక్కన మంటలు చెలరేగితే తప్ప. ఇప్పుడు అలాగే జరిగింది. జల్పల్లిలో ఖాజా బేకరీ వెనుకన మసీదుకు ఆనుకుని ఉన్న ఒక ప్రాంతంలో ఒక సోఫా సెట్లు తయారు చేసే స్పాంజ్ రబ్బర్ తయారు చేస్తారట. అక్కడ ఆ పరిశ్రమలో పండుగ రోజు హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. మంటలంటే మామూలు మంటలు కాదు, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆకాశమంతా నల్లగా మేఘాలమయంగా మారిపోయింది, పొగ మేఘాలమయంగా మారిపోయింది. పూర్తిగా జనావాసాల మధ్య ఈ మంటలు ఏమాత్రం అదుపు తప్పినా వేరే ఇళ్లకు అంటుకుని ఉండేవి. సకాలంలో కాస్త ఆలస్యంగానైనా ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటల్ని అదుపు చేసింది. అంటే ఆ మంటల్ని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్ళు కనుక టైంకు రాకుండా ఉంటే మంటలు గాలికి వాయు వేగంతో పైకి ఎగిసిపడుతూ ఆకాశమంతా పొగ మేఘాలు కమ్ముకుంటున్న వేళ జనాలంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు, భయకంపితులయ్యారు. సహజంగా ఎవరైనా భయపడతారు. ఇంటి పక్కనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడితే ఎవరికైనా భయం ఉండదా? జనాలకు అలాగే భయం వచ్చింది, భయం ఏర్పడింది. ఇది కూడా ఓకే. కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చాలామంది అక్కడికి తరలి వచ్చారు. అందరూ దాన్ని వింతగా చూశారు. కానీ అక్కడ మండుతున్నది ఒక పరిశ్రమ అని తెలుసుకొని సడన్గా షాక్ గురయ్యారు. ఎందుకో తెలుసా? చాలామంది ఇంటి పక్కన ఇలాంటి పరిశ్రమలు, ఇలాంటి గోడౌన్లు, ఏదో కార్ఖానా ఉంది. జల్పల్లిలో సమస్తం ఇదే ఉంది. ఇవాళ ఇక్కడ తగలబడింది. భారీ ఎత్తున మంటలు. మనుషులకు ప్రాణాపాయం జరగలేదు. కానీ ఆ మంటలు అదుపు చేయకపోతే పక్కనున్న ఇళ్లకు, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి ఖచ్చితంగా వ్యాపించేది. బాగా గాలి వీస్తున్న టైంలో, వేడి బాగా ఎండ కొడుతున్న టైంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి లోపల ఉన్న స్పాంజ్ రబ్బర్స్ అన్ని కాలిపోయి అగ్నికీలలు పైకి ఎగుసిపడుతుంటే జనం భయకంపితులయ్యారు. మరి జల్పల్లిలో ఇలాంటి కార్ఖానాలు చాలా ఉన్నాయి. పుట్టగొడుగుల్లా వెలిశాయి, ఇళ్ల మధ్యనే వెలిశాయి. అధికారులు ఎందుకు పట్టించుకోరు? జనం ఎలాగూ ధైర్యం చేసి మాట్లాడలేరు. జనాల్లో ధైర్యం లేదు, జనాల్లో ఏమనాలో తెలీదు, వాళ్ళలో స్పందన లేదు, చలనం లేదు. జనం ప్రశ్నించరు గనక మేము కూడా ఏ పని చేయమనుకుంటున్నారా? ఈ పరిశ్రమలకు ఎందుకు అనుమతి ఇచ్చారు? అనుమతి లేదని నేను అనుకుంటున్నాను. ఎవడో కిరాయికిచ్చి, ఆ కాంపౌండ్ వాళ్ళు కిరాయికిచ్చి అక్కడ ఏ కంపెనీ పెట్టుకున్నా వాడికి సంబంధం లేదు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అధికారులకు కూడా ఎలాగూ సంబంధం ఉండదు. ఎందుకంటే మున్సిపల్ అధికారులు, జల్పల్లి మున్సిపల్ అధికారులు త్వరలో కొత్త విషయం చెప్పబోతున్నా. కొత్త విషయం కాదు కానీ సంచలనాత్మక విషయం చెప్పబోతున్నా. ఎంత అవినీతి అధికారులు! వాళ్ళకు కూడా ఇలాంటి గోడౌన్లు కానీ కార్ఖానాల నుంచి ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయి. నో డౌట్. వసూలు చేస్తున్న వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టబోతున్నా. డబ్బులు వస్తున్నాయి. పై అధికారులకు చెప్పరు.
అధికారులేమో ఆఫీస్ టైం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత జల్పల్లి తగలబడిన వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ పరిశ్రమ ఈరోజు ఈ సోఫా సెట్లో వాడే స్పాంజ్ రబ్బరు ఏదో ఒకటి ప్లాస్టిక్ పరిశ్రమ తగలబడింది. పక్కనున్న ఇళ్లకు అంటుకుని ఉంటే ఎలా ఉండేది? పెద్ద ప్రమాదం జరిగేది కదా. చాలాసార్లు చెప్పాను, ఇళ్ల మధ్య, జనవాసాల మధ్య ప్లాస్టిక్ గోడౌన్లు కానీ, ప్లాస్టిక్ కంపెనీలు కానీ, ఇలా సోఫా సెట్లు తయారు చేసే పరిశ్రమలు కానీ ఉండొద్దని. జనం కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఈ ప్రమాదం చూశారు. రేపు మన ఇంటి పక్కన ఉన్న కంపెనీ తగలబడిపోతే మన ఇల్లు సురక్షితమేనా అన్న ఆలోచన ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు నాకు కనిపించింది. ఇలా ఇళ్ల మధ్య ఎందుకు పెడుతున్నారో, దీనివల్ల ప్రమాదం అని మాట్లాడుతున్నారు. కానీ అది ఖచ్చితంగా మీ ఇంటి పక్కన కూడా మండుకుంటుంది, మంటలు రేపుతుంది, నాశనం చేస్తుంది. అధికారులు పట్టించుకోరు. మరి ఈ పరిశ్రమ పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉంది. ఓ మసీదుకు ఆనుకొని, ఒక బేకరీకి ఆనుకొని అక్కడుంది. అది తగలబడింది. కారణం ఏదైతేనే సకాలంలో దాన్ని అదుపు చేయగలిగారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. మరి అదుపు చేయకుండా ఉంటే దీనికి బాధ్యత జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వహించేవాడ? జల్పల్లి మున్సిపల్ కమిషనర్ కింద ఉన్న ఉద్యోగులు, లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులు దీనికి బాధ్యత వహిస్తారా? ఎవరు రారు, సకాలంలో ఎవరు స్పందించరు. కాల్తే కాల్తారు, చస్తే చేస్తారు. వాళ్ళు పట్టించుకోరు. జల్పల్లి వాసులకు ఎలాగూ చేయలేదు, చీమునెత్తు లేదు, పట్టించుకోరు. మరి జనం పట్టించుకోకపోతే జనం కోసమే పనిచేస్తున్నామని, జనం కోసమే తాము పోరాడుతున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రజాభివృద్ధిలో తమ మున్సిపాలిటీ కీలకం, అత్యంత శక్తివంతమైన పనులు చేస్తున్నాం, మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పుకునే జల్పల్లి మున్సిపల్ అధికారులు ఏమయ్యారు? ఇది ఎవరికి సంబంధం? ఇవాళ ఎక్కడ తగలబడింది, రేపు మరో ఇంటి పక్కన తగలబడుతుంది. జల్పల్లి ఇలా మండిపోవాల్సిందేనా?